హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి అయితే సీసీఐ క్యాండిడేట్స్కి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా హ్యాస్ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనకి హైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు కానీ హైప్ చేశారంటే నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. నేను మరికొన్ని అప్డేటింగ్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను రైల్వేకి సంబంధించి. మెయిన్లీ మనం చూసుకుంటే నేను ఎక్కువ చేసేది వచ్చేసి మన అప్రెంటిస్ వాళ్ళకి సంబంధించి వీడియోస్ అన్నమాట. సో మీరు నాకు కొంచెం ఇంకా సపోర్ట్ చేశారంటే నేను కొన్ని మరి అప్డేట్స్ అనేవి మీ ముందుకైతే తీసుకొని వస్తుంటాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి మొన్న 19వ తారీఖు అయితే ఈ ఆర్టీఐ అనేది రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ సీసీఐ క్యాండిడేట్స్కి సంబంధించి. దీంట్లో కూడా నాన్ సీసీఐ క్యాండిడేట్స్ గురించి అసలు ఈ వీడియోలో వద్దు, సరే దాన్ని తీసేద్దాం. ఎందుకంటే నాన్ సీసీఐ క్యాండిడేట్స్ డీవీలో ఆల్రెడీ ఎలాగో రిజెక్ట్ అవుతారని చెప్పేసి కన్ఫర్మ్ ఉంది కాబట్టి సో అది తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ రైల్వే సీసీఐ క్యాండిడేట్స్. ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రైల్వే రిప్లై అడిగి ఏమిచ్చిందంటే, ఏ సీసీఐ క్యాండిడేట్స్ కంప్లీటింగ్ దేర్ అప్రెంటిస్ కాంట్రాక్ట్ ఆఫ్టర్ 1/3/2024 విల్ నాట్ బి ఎలిజిబుల్. అంటే మనకి నోటిఫికేషన్ అనేది మార్చి 1 దాకా అయితే ఉండడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మార్చి 1 లోపు మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అయితే అయిపోయి సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, మన యొక్క అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ అయితే వచ్చి మన సర్టిఫికేట్ నెంబర్ అయితే మన దగ్గర ఉండాలి. ఎవరికైతే వీళ్ళు ఇచ్చిన మార్చి 1 తర్వాత సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. మనకు వచ్చిన 500 చిల్లర ఉన్నాయి కదా, ఫస్ట్ నోటిఫికేషన్ 2024లో వచ్చింది, 8/2024లో వచ్చింది. సో దానికైతే వీళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి 25 నోటిఫికేషన్ దానికి ఎలిజిబులే, కానీ 24లో వచ్చిన 08/24 అని ఉంది కదా, ఆ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సో డేట్ ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకోండి. వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు 1/3/2025. వీళ్ళు అనేవాళ్ళు ఎలిజిబుల్ కాదు, నాట్ బి ఎలిజిబుల్ సీసీఏ ఫర్ వేకెన్సీస్ 08/2024 వాళ్ళు ఎక్కడ ఇచ్చారు చూడండి. సో వీళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. సో అంటే కొంతమంది డౌట్ ఉండొచ్చు, నాది మార్చిలోనే అయిపోయింది కదా, మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు, లేదు మాడిఫై దాంట్లో మనం మళ్ళీ డేట్స్ చేంజ్ చేయొచ్చు అని ఆ విధంగా అనుకొని కొంతమంది అయితే అప్లై చేసి ఉండొచ్చు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నార్మల్గా జనరల్గా చెప్తున్నాను. సో ఈసారి అయితే అప్డేటింగ్ అనేది ఎటువంటి మోడిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం లేదు. సో వీళ్ళు డైరెక్ట్గా మన యొక్క రిజల్ట్స్ స్కోర్ కార్డ్ టైంలోనే ఆడ కింద ఇచ్చేస్తారనమాట. మన స్టేటస్ దగ్గర నాట్ ఎలిజిబుల్ అని కానీ ఆ రీజన్ ఏంటిది అనేది కానీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో వీళ్ళని కూడా సీసీఐ దాంట్లో కూడా మార్చి 1 లోపు సీసీఐ అయిపోయి సర్టిఫికేట్ వచ్చి ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. 1 తర్వాత 2 కానీ 5 కానీ 10, 15, మార్చి 29 అని కానీ, లేదు మార్చి 12 అని కానీ, ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ కాదనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్టీఐ నుంచి కొత్త సీసీఐ వాళ్ళకి వచ్చిన రిప్లై. ఇది కూడా డేట్ కూడా చూసుకోండి, మనకి 19/3/2026 నిన్నగాక మొన్న అయితే రావడం జరిగింది ఇవి అఫీషియల్గా. సో ఇది వచ్చిన బోర్డు వచ్చేసరికి అజ్మీర్ బోర్డు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదనమాట. ఎవరైతే మోడిఫికేషన్ ఇచ్చినప్పుడు చేంజ్ చేయాలో అనుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్కి అయితే మీరు కంపల్సరీగా అప్లై చేస్తుంటారని మాత్రం తెలుసు. సో మీరైతే ఈ ఓల్డ్ ఈ 24 నోటిఫికేషన్ దాన్ని వదిలేసేయండి. సో 25 పడ్డ నోటిఫికేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దానికి ఇంకా ఎగ్జామ్ జరగలేదు. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి కానీ ఎగ్జామ్ రాశారంటే ఈసారి కంపల్సరీ జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఎమ్మటెమ్మటే నోటిఫికేషన్ కాబట్టి చాలా వరకు తగ్గిపోతూ ఉంటారు అప్రెంటిస్ చేసిన వాళ్ళు. సో నాన్ సీసీఐ క్యాండిడేట్స్ అంటారా, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కొంతమంది ఓపెన్లో పెట్టుకుంటారు, కొంతమంది అప్రెంటిస్లోనే అప్లై చేస్తారు. సో డీవీ దాకా వచ్చి డీవీలో అయితే రిజెక్ట్ అవుతారు.
సో వాళ్ళదైతే మనం సెకండరీ వాళ్ళు తీసేసుకుందాం. సో ప్రజెంట్ అయితే రైల్వేలో చేసిన వాళ్ళు ఈ డేట్ లోపు అప్లై చేసిన వాళ్ళు అయితే 2024 దానికి ఎలిజిబులే. కంపల్సరీగా మీరైతే మీ యొక్క డీవీకి అయితే రెడీ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది రైల్వే వాళ్ళు ఇచ్చున్నారు. సో ఆ ఫార్మేట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. సెంట్రల్ ఫార్మేట్ అంటే మాన్యువల్ సర్టిఫికేట్ అది. సో దాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, అది కంపల్సరీ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా తీసుకోవాలి, ఓబీసీ వాళ్ళు తీసుకోవాలి, అందరూ తీసుకోవాలి. అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే మాన్యువల్ తీసుకోండి, సెంట్రల్ ఓబీసీ తీసుకోండి, మీ సేవలో ఇస్తారు. అలాగే స్టేట్ ఓబీసీ తీసుకోండి. సో ఈ విధంగా అయితే ఈ 3 అయితే తీసి పెట్టుకొని దగ్గర ఉంచుకోండి. వాళ్ళు ఏది అడిగినా సరే మనం ఎమ్మటి ఇచ్చేటట్టు ఉండాలి. ఏ ఒక్కటి కూడా మన దగ్గర లేదని చెప్పేసి వాళ్ళు రిమార్క్ పెట్టే టైప్ అలా అయితే చేసుకోవద్దు. వాళ్ళు ఏ సర్టిఫికేట్ అడిగినా సరే మనం ఎమ్మటే తీసి ఇచ్చేటట్టుగా అయితే ఉండాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన అప్డేట్ వీడియో అయితే ఇది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.